ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం. పైప్ లైన్లను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. గారా మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నియోజకవర్గంలోని ప్రజలందరికీ వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తగినంత తాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మండలంలోని బందరువాణిపేటలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి మిషన్ పథకం ద్వారా కుళాయిలు ఏర్పాటుకు ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు విస్మరించిందన్నారు. అక్కడ నివసించిన ప్రజలు మరి కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందిస్తూ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్యే శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చిన్నారావు, అప్పన్న, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ ఊర్లో ఫీజిబిలిటీ అక్కడ రేపు పొద్దున్న ఎటువంటి ప్రమాదాలకైనా, అలాగే కోతకు గురి అవ్వకుండా, మనకి తుఫాను అవన్నీ ఎఫెక్ట్స్ లేకుండా చూసి సేఫ్ ప్లేస్ ఏది ఉందో అక్కడ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. మన కాన్స్టిట్యున్సీలో కంపల్సరీగా 2 అనుకున్నాం, 1 అయితే తప్పకుండా జరుగుతుంది. 2 కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఢిల్లీలో అది అప్రూవల్ అయిన వెంటనే టీం వస్తుంది. ఆ టీం వచ్చి ఇక్కడ మొత్తం స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ గ్రౌండ్ అవుతారన్నమాట వర్క్కి. సో ఎట్టి పరిస్థితుల్లో వలసలు ఆపడానికి మేము మా యొక్క మొదటి ఎజెండా, నాకు కానీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కానీ, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ చాలా ఫస్ట్ ప్రయారిటీగా వలసలు ఆపడానికి కోసం తీసుకుంటున్నాం. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయితే మత్స్యకార భరోసా 10,000 20,000 రూపాయలు ప్రభుత్వం చేసింది. ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఉన్న గార మండలం FDO ఆయన వచ్చారా ఈరోజు? గార మండలం అందరికీ నమస్కారం. ఈరోజు జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొమరవల్లి చిన్న గారు, అలాగే బడగల వెంకటప్పారావు గారు, గొండు వెంకటరమణమూర్తి గారు, పొట్నూరు కృష్ణమూర్తి గారు, కొయ్యాన్ జగదీష్ గారు, కుంక్యాన్ ఆదినాన్న గారు, కల్లి ఎర్రన్ రెడ్డి గారు, దేవదాస్ మేషారు, అలాగే ప్రసాద్ మేషారు, ఎంపీటీసీ పాల్సాయి గారు, అలాగే దుమ్ము సందేయ్ గారు, కృష్ణమూర్తి గారు, లక్ష్మయ్య గారు, అందరూ గ్రామ పెద్దలు, రాంబాబు గారు, గోన అప్పారావు గారు, ఇంకా చాలామంది పెద్దలు, అలాగే చిన్నగారు ఎక్కడున్నారో అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా గత మంగళవారం పొద్దున్నే 7:30కి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ రోజు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఈరోజు కూడా 10 గంటలకు అనుకున్నాం, కానీ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. ఈరోజు లాస్ట్ డేట్ కొన్ని డిపార్ట్మెంట్లకి. వాళ్ళకి ఇప్పుడు లెటర్ నేను సంతకం పెట్టిస్తే కానీ అవ్వని పరిస్థితి. అందుకు ఆఫీస్కి వెళ్ళి అవన్నీ ముగించుకొని వచ్చేసరికి టైం లేట్ అయిపోయింది. చాలామంది సోదరీమణులు అందరూ కూడా వెయిట్ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. వారందరూ కూడా క్షమించమని కోరుకుంటూ, నేను ఈ గ్రామం గత 2.5 సంవత్సరాలుగా చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా నేను విన్నాను. దాంట్లో భాగంగా మీరు కమ్యూనిటీ హెల్త్ కోసం అడిగితే అప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన దీనికి 7 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని కట్టేశాం. ఈ మధ్య త్వరలో ఆయన వస్తారు, ఓపెనింగ్ కూడా. అలాగే మీకు ఇక్కడ చాలా బిల్డింగ్స్ చూశాను, అన్నీ శిథిలం అయిపోయి ఉన్నాయి. అవన్నీ కొట్టించేసి మళ్ళీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను చూస్తాను. అయితే మనకి అదృష్టం ఏంటంటే, మనకి మత్స్యకార శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రనాయుడు గారి సోదరు అచ్చెన్నాయుడు గారు ఉండడం మన అదృష్టం. ఆయనకి మత్స్యకార గ్రామాలు ఆయన
కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మత్స్యకారులతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సాధక బాధలు అన్నీ కూడా ఆయనకి తెలుసు, కష్ట సుఖాలన్నీ తెలుసు. వాటన్నిటిపైన మేము చర్చించుకున్నాం. ఆల్రెడీ